జరగనిది యేసయ్య జరిగిస్తాడు, ఎవరు చేయనిది యేసు జరిగిస్తాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఎప్పుడు జరిగేదే చేస్తే, ఎంతోమంది చేసిందే ఈయన కూడా చేస్తే ఆశ్చర్యం ఏముందండి? నాకు తెలియక అడుగుతాను. అందరూ చేస్తున్నారు, యేసయ్య కూడా చేశాడు, ఇక ఆశ్చర్యం ఏముంది? ఎన్నడూ జరగనిది యేసులో మాత్రమే జరిగింది, జరగబోతుంది. కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు. యేసు జన్మ అటువంటిది. యేసు జన్మ లాంటి జన్మ ఈ భూలోక చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆయన జన్మ ఆశ్చర్యకరము, ఆయన జీవితము ఆశ్చర్యకరము, ఆయన మాటలు బోధన విధానం ఆశ్చర్యకరము, ఆయన మరణం ఆశ్చర్యకరము, ఆయన తిరిగి లేచుట పునరుద్ధానం ఆశ్చర్యకరము, తిరిగి వచ్చుట ఆశ్చర్యకరం. ఇవన్నీ చెప్పి చేస్తున్నాడు ఆయన. ఎక్కడ పుడతాడు, ఏ దేశంలో, ఏ గోత్రంలో, ఏ రీతిగా పుడతాడో వందల సంవత్సరాల క్రితమే, వేల ఏళ్ల క్రితమే గ్రంథాల్లో రాసిపెట్టి ఆ చెప్పిన స్థలములో, ఆ గోత్రములో, ఆ వంశములో కన్యకు పుడతాడంటే కన్యకే పుట్టాడు.